ఫోన్ ట్యాపింగ్ కేస్ సిట్ విచారణకు హాజరైన శ్రవణ్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. శనివారం తెల్లవారుజామున దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆయన విచారణ కోసం జూబ్లీహిల్స్ ఏసీబీ కార్యాలయానికి వచ్చారు. విచారణకు సహకరించాలని శ్రవణ్ రావును సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. ఆయన అరెస్టు చేయొద్దని తెలిపింది. శ్రవణ్ను విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరో నిందితుడిగా ఉండి అమెరికాలో తలదాచుకున్న మీడియా సంస్థ నిర్వాహకుడు అరువేల శ్రవణ్ రావుకు ప్రత్యేక దర్యాప్తు సంస్థ సిట్ నోటీసు జారీ చేసింది. ఈ నెల 29 అంటే ఇవాళ రోజున తమ ఎదుట హాజరు కావాలనేసి ఆ నోటీసులోని సారాంశం. నోటీసు ప్రతిని ఈ నెల 26నే తన కుటుంబ సభ్యులకు అందజేశారు పోలీసులు. అయితే గత ఏడాది మార్చి 10న పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైన వెంటనే తొలుత ఆయన లండన్ నుంచి అమెరికాకు వెళ్ళారు. అక్కడి నుంచి అమెరికాలో వెళ్ళిపోయారు. సిట్ విచారణకు రాకుండా ఉండిపోయారు. ఇటీవల ఆయనపై రెడ్ కార్నర్ నోటీసు సైతం జారీ అయింది. తనకు ముందస్తు బెయిల్ నిరాకరిస్తే తెలంగాణ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై ఈ నెల 24 జరిగిన విచారణలో అరెస్టు చేయకుండా ఆయనకు మధ్యంతర ఉపశమనం లభించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని షరతు విధించింది. అందుకు పిటిషనర్ న్యాయవాది అంగీకరిస్తూ అవసరమైతే 48 గంటల్లోగా భారత్కు తిరిగి వస్తారని ధర్మాసనానికి హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే 72 గంటల ముందు తన 26వ తారీఖు తన కుటుంబ సభ్యులకు నోటీస్ ప్రతిని పోలీసులు అందజేశారు. దానిలో భాగంగానే ధర్మాసనానికి హామీ ఇచ్చినగా శ్రవణ్ రావు ఈరోజు సిట్ ఎదుట హాజరైనట్టు తెలుస్తుంది. సో మనకు సాయంత్రం వరకు మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది ఈ కేసు గురించి. ఫోన్ ట్యాపింగ్ అప్పట్లో ఇది పెద్ద సంచలనంగా మారింది. ఆయన ఇంకొక నిందితుడు ప్రభాకర్ కూడా అమెరికాలో తలదాచుకున్నట్టు తెలుస్తుంది. చూద్దాం.